నమస్కారం. మరి ఓటర్ నాడి నేను 2 కళ్ళజోడు పెట్టుకున్నాను, మీకు తెలుస్తుంది. అంటే ఓటర్ 2 పక్కలా ఉన్నాడు అని అర్థం. ఎటువైపు ఓటరు తలొగ్గుతాడు అనేది మనం చెప్పలేము. ఎందువల్లంటే పరిస్థితుల ప్రభావం. చాలామంది అనుకుంటారు అక్కడ జగను చంద్రబాబు ఇద్దరి మధ్య పోటీ ఉందని చెప్పి అంటుంటారు. కానీ స్థానికంగా అలా ఉండదు. స్థానిక బలమైనటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వారు ఓటర్లను ప్రభావితం చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఓటు అనేది చేంజ్ అవుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అధికారం మారాలి అనుకుంటే ఒక పార్టీకి ప్రజలందరూ కూడా పెద్ద మొత్తంలో టర్న్ అయ్యి ఓటు వేయాలి. మరి ఆ టర్న్ అయ్యి ఓటు వేసే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందా అంటే మన రాష్ట్రంలో అయితే లేదు. మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి అయితే లేదు. చాలా చోట్ల మనం గమనించినట్టయితే ఒక్కో ఏరియాలో ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. స్థానిక నాయకులు ఎక్కువగా ఓటర్లను ప్రభావితం చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ పరిస్థితి మనకి కనబడుతుంది. స్థానిక నాయకులు అంటే వార్డ్ లెవెల్ లేదా బూత్ లెవెల్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభావితం చేస్తారు. వాళ్ళు రహస్యంగా ఏదైనా పంపిణీ చేసినప్పుడు ఓటర్లందరికీ సరిగ్గా అందుతుందో లేదో అనేది వాళ్ళ ద్వారానే జరుగుతుంది. ఒక పక్క ఇటువంటివన్నీ జరగకుండా పోలీస్ యంత్రాంగం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దృష్టి పెడుతున్నప్పటికీ కూడా అది లేనిదే అసలు ఎన్నిక అనేది జరగడానికి అసంభవం అని మనం చెప్పుకోవాలి. చాలా చోట్ల ప్రతి చోట ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. కొన్ని క్లబ్బులు ఉంటాయి. ఆ క్లబ్బులకు కొంత డబ్బు ముట్ట చెబితే మేమందరం మీకే ఓటేస్తామని కొంతమంది. కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి. ఆ అసోసియేషన్లన్నీ కూడా వారికి ఎంతో కొంత అయితే మేలు చేస్తే వారికి మేమందరం కూడా ఓటేస్తూ ఉంటారు. మరికొన్ని చోట్ల ఆ ప్రాంతంలోని ఆలయానికి లేదంటే కమ్యూనిటీ హాల్కి లేదా ఇంకొక సామాజిక ప్రయోజనానికి ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఓటేస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు అంటే కొన్ని అఫీషియల్ ఏరియాస్, నేను చెప్పేదంతా కొంతవరకు మధ్యతరగతి లేదా పై స్థాయి వారు ఈ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటుంటాయి. ఇక కింద స్థాయి వ్యక్తులు మనం గమనించినట్టయితే సారా మద్యం ఎక్కువగా ఇష్టపడేవారు, లేదంటే క్యాష్ రూపంలో వారికి ఎంతో కొంత ముట్ట చెప్తేనే వారు ఓటు వేయడానికి సిద్ధపడడం, లేదా వారికి కానుకల రూపంలో ఏదో ఒకటి వెండో బంగారం వస్త్రాలు ఏదో ఒకటి సంథింగ్ వారికి ఇవ్వడం, ఇటువంటివి జరుగుతుంటాయి. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఓటర్ నాడి అనేది సామాన్యంగా డబ్బు తీసుకుంటే ఓటేయకూడదు అనేది అందరూ చెబుతున్న విషయమే. అయితే ఇక్కడ పరిస్థితులు వేరు. కులాల వారీగా విడిపోవడం, ప్రాంతాల వారీగా విడిపోవడం, లేదా ఒక వర్గం అందరూ కలిసి అంటే కొంతమంది ఏదో ఒక సమూహం అంటే ఒక బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, లేదంటే ఒక క్రికెట్ ప్లేయర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో అవ్వచ్చు, అలాగా ఈ రకంగా కొంతమంది విడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మాత్రమే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అంతే తప్ప ఏదో ఒక నాయకుడిని చూసి ఓటేసేద్దాం, ఒక నాయకుడిని చూసి గెలిపిద్దాం, ఒక నాయకుడిని చూసి ఓడిద్దాం అని తలంపు అనేది మామూలుగా బయటికి మాత్రమే కనబడుతుంది. లోపల జరిగే వ్యవహారం అంతా మాత్రం ఇదే జరుగుతుంది. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే వారందరూ కూడా డబ్బు విపరీతంగా వెదజల్లడానికి ఇష్టపడుతుంటారు. అంతే తప్ప డబ్బు లేకుండా రాజకీయం చేయడం ఈ రోజుల్లో తగదు అని ఊరికనే అంటారు. తర్వాత ఎన్ని కబ్జాలు చేసినా, ఎంత అక్రమ ఆస్తులు సంపాదించినా, ఏ రకంగా దోచుకున్నా పట్టించుకునే నాదుడే ఉండడు. ఎందుకంటే మన వరకు మనం బాగున్నామా లేదా అనేది చాలామంది చూస్తూ ఉంటారు. సమాజంలో అంటే విపరీతమైనటువంటి ధోరణులు కనబడినప్పుడు దాని మీద స్పందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మనిషి మనుగడ ఒక దగ్గరే ఆగిపోదు, అన్ని చోట్ల తిరుగుతుంటుంది.
సో మనం ఏదో అవసరం చేత వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకి పని అవ్వకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే సిచ్యువేషన్స్. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఓటర్ అనేవాడు ఒక నిబద్ధతతో, అంటే ఈ ఓటు వల్ల భవిష్యత్తు ఏంటి, ఈ ఓటు వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఓటుని మనం సక్రమంగా వినియోగించుకున్నామా లేదా, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మాత్రమే ఓటేయండి. అంతే తప్ప ఏదో ఒక విధంగా మన లబ్ధిని పొందిన తర్వాత ఓటు వేయడం అనేది చాలా విచారించదగ్గ విషయం. అటువంటి అంశాల జోలికి ఎవరు కూడా పోకూడదని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలతో మీ సన్మూర్తి. నమస్కారం. సామాజిక విశ్లేషకులు.